హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గత 6 నెలల్లో వార్తల్లో నిలిచిన స్పోర్ట్స్ క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే మనకి కఠినంగా గుర్తుంచుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయో వాటికి కోడ్ పదాలతో, మెమరీ హింట్స్, కొండ గుర్తులతో గుర్తుంచుకోవడానికి మనం డిస్కస్ చేద్దాం. రైట్, క్రికెట్ క్రీడకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. 4వ మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ వడోదరలో జరిగింది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ 2వ మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుగా 2 టైటిళ్లు ముంబై ఇండియన్స్ సరసన ఆర్సీబీ నిలిచింది. గత సంవత్సరం ఆర్సీబీ గెలిచింది, ఈ సంవత్సరం కూడా ఆర్సీబీనే గెలిచింది. అంతకుముందు ముంబై ఇండియన్స్ గెలవటం జరిగింది. జట్లు అవార్డులు: విజేతలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ 3 కోట్ల ప్రైజ్ మనీ. ఫెయిర్ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్ 5 లక్షల ప్రైజ్ మనీ. వ్యక్తిగత అవార్డులు: ప్రతి విజేతకు 25 లక్షలు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సోఫీ డివైన్ గుజరాత్ టైటన్స్ 17 వికెట్లు మరియు 143 పరుగులు. ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు స్మృతి మందాన ఆర్సీబీ 377 పరుగులు. పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు సోఫీ డివైన్ 17 వికెట్లు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ నందిని శర్మ ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళందరికీ 25 లక్షలు, ఒక్కొక్కరికి ప్రతి విజేతకు 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 2.5 లక్షలు ప్రైజ్ మనీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్లో స్మృతి మందాన ఆర్సీబీ గెలవడం జరిగింది. భారత్ 3వ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ను టైటిల్ను గెలుచుకుంది. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి తమ ప్రపంచ టీ20 కిరీటాన్ని విజయవంతంగా నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచింది. అంటే 2024లో జరిగింది ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్. అలాగే దాన్ని నిలబెట్టుకుంది, అంటే డిఫెండ్ చేసుకుంది. తద్వారా ఏకైక టీంగా భారత్ నిలవడం జరిగింది. ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నారు. చరిత్రాత్మక మైలురాళ్ళు రికార్డ్స్: 3 టీ20 ప్రపంచ కప్లను 2007, 24, 26 గెలిచిన తొలి జట్టుగా, టైటిల్ను విజయవంతంగా నిలబెట్టిన తొలి జట్టుగా మరియు స్వదేశంలో టోర్నమెంట్ గెలిచిన తొలి ఆతిథ్య దేశంగా భారత్ నిలిచింది. పురుషుల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్స్: 2007లో ఇండియా, 2024లో ఇండియా, 2026లో ఇండియా, భారతదేశం గెలవడం జరిగింది. ఆర్సీబీ ఐపీఎల్ 2026 టైటిల్ను గెలుచుకుంది. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా 2వ టైటిల్ను గెలిచింది. ఇండియా ప్రీమియర్ లీగ్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న, అంటే డిఫెండ్ చేసుకున్న చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 3వ జట్టుగా నిలిచింది. దీనికి ముందు కేవలం 2 జట్లు ఉన్నాయి. అవి ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 2010 మరియు 2011, అలాగే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ 2019, 2020 ఐపీఎల్ టైటిల్ను విజయవంతంగా డిఫెండ్ కాపాడుకున్నాయి. ఇందులోనే వ్యక్తిగత అవార్డులు: వైభవ్ సూర్యవంశీ 5 అవార్డులను గెలుచుకున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, అలాగే అత్యుత్తమ స్ట్రైక్ రేట్ మరియు అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. అందుకు ఈ అవార్డులు అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ 776 పరుగులు. పర్పుల్ క్యాప్ కసిగో రబాడా గుజరాత్ టైటన్స్ 29 వికెట్లు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. అత్యధిక సిక్సర్లు వైభవ్ సూర్యవంశీ 71 సిక్సర్లు. అత్యధిక ఫోర్లు సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ 75 ఫోర్లు. 67 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్ ఆడి రంజీ ట్రోఫీని గెలుచుకున్న జమ్మూ కాశ్మీర్. హుబ్లీలో కర్ణాటకపై విజయం సాధించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ తన మొట్టమొదటి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్రలో సృష్టించింది. శుభం ఫుండీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అకీబ్ నబీదార్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అసలు ఈ రంజీ ట్రోఫీ అంటే ఏమిటంటే, దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ సిరీస్. వివిధ ప్రాంతీయ జట్లు ఒకదానితో ఒకటి ఆడతాయి. ఈ సిరీస్ 1934లో ప్రకటించబడింది మరియు ప్రారంభ మ్యాచ్లు 1934 నుండి 35లో జరిగాయి. పటియాలా మహారాజా భూపేందర్ సింగ్ ఈ ట్రోఫీని అందించారు. బీసీసీఐ స్థాపించిన రంజీ ట్రోఫీకి ఇంగ్లాండ్ మరియు సెసెక్స్ ఆడిన భారత తొలి టెస్ట్ క్రికెటర్లో ఒకరైన రంజిత్ సింగ్ జీ దీనిని పేరు పెట్టారు. రంజిత్ సింగ్ జీ భారత క్రికెట్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అలాగే కొన్ని ఇతర దేశీయ క్రికెట్ టోర్నమెంట్లు ఉన్నాయి. దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, డియోడర్ ట్రోఫీ, ఇరానీ కప్. రంజీ ట్రోఫీ ఛాంపియన్షిప్ 25 ఏళ్ళు సిల్వర్ జూబిలీ సందర్భంగా బీసీసీఐ 1960లో ఇరానీ కప్
ప్రారంభించింది. అలాగే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఇది 2008 నుండి 2009 సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన ఒక దేశీయ T20 క్రికెట్ ఛాంపియన్షిప్. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్న విజయ్ హజారే ట్రోఫీ. విదర్భ తన తొలి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. 2025-26 సీజన్లో విదర్భ తన తొలి విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. బెంగళూరులో జరిగిన ఫైనల్స్లో విదర్భ సౌరాష్ట్ర 38 పరుగుల తేడాతో ఓడించింది. నెక్స్ట్ ఇది అవార్డ్స్కి సంబంధించి బీసీసీఐ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2025. బీసీసీఐ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ను 6వ ఎడిషన్ స్మృతి మందాన బీసీసీఐ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025. దివ్యా దేశ్ముఖ్ చెస్ క్రీడకు సంబంధించిన వారు బీసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025. అలాగే ప్రీతి పాల్ బీసీసీఐ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా గెలుచుకోవడం జరిగింది. ఈమె ఏ క్రీడకు సంబంధించిన వారో కింద కామెంట్ చేయండి. అంజలి భాగత్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ రైఫిల్ షూటింగ్ క్రీడకు సంబంధించిన వారు. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ యొక్క 100 మంది అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు స్మృతి మందాన. ఈ ఏడాది క్రీడా రంగంలో టైమ్స్ లిస్ట్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫర్ 2026లో వ్యక్తుల జాబితాలో స్మృతి మందాన టైమ్ మ్యాగజైన్ స్థానం కల్పించుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఏమే. నెక్స్ట్ బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026. భారతీయ క్రికెట్లో అంతర్జాతీయ, దేశీయ మరియు పరిపాలనాపరమైన విభాగాలలో సాధించిన విజయాలను గుర్తిస్తూ 2024-25 సీజన్ గాను అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిని మరియు దిగ్గజాలకు సత్కరించేందుకు బీసీసీఐ నమన్ అవార్డ్స్ నిర్వహించింది. ఆలీ ఉమగ్గర్ అవార్డు ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్ శుభం గిల్, ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ స్మృతి మందాన 5వ గౌరవం, అంటే 5వసారి గెలుచుకోవడం జరిగింది. కర్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ సాఫల్య అవార్డు అచీవ్మెంట్ అవార్డు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్, ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్ర పురుష క్రికెటర్ హర్షిత్ రాణా, ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్ర మహిళా క్రికెటర్ ఎన్ శ్రీ చరణి, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు. నెక్స్ట్ ఇప్పుడు మనం టెన్నిస్ క్రీడకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఆస్ట్రేలియా ఓపెన్ చాలా ఇంపార్టెంట్, గ్రాండ్ స్లామ్స్లో చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ గ్రాండ్ స్లామ్స్ అంటే టెన్నిస్ క్రీడకు సంబంధించిన అత్యధిక హై స్థాయి టోర్నమెంట్లు. ముందుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026. దీనిని మెల్బోర్న్లో జరిగిన 2026 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎలెనా రిబగినా ఆమె అరీనా సాబలెంకాను ఓడించింది, తద్వారా గెలవడం జరిగింది. నెక్స్ట్ జకోవిచ్ను ఓడించి నోవోక్ జకోవిచ్ను ఓడించి కార్లోస్ అల్కరాజ్ తన ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల టైటిల్ను గెలుచుకున్నాడు. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మనము మన ఇంట్లో వాళ్ళని నేను కార్లో ఆస్ట్రేలియా వెళ్ళనా, ఎలీనా వెళ్ళనా అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నేను కార్లో ఆస్ట్రేలియాకు ఎలీనా వెళ్ళనా అని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు, వీటిని మేజర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి 4 అత్యంత ముఖ్యమైన వార్షిక టెన్నిస్ ఈవెంట్లు. సంవత్సరానికి 4 సార్లు జరుగుతాయి. ఇవి ఈవెంట్ల జాబితా ఇలా ఉంటుంది. జనవరి మధ్యలో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిద్ది, ఇది హార్డ్ కోర్ట్, బ్లూ కలర్లో ఉంటుంది అది. నెక్స్ట్ మే నుండి జూన్లో ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్లో జరుగుద్ది. జూన్ నుండి జూలైలో వింబుల్డన్ గ్రాస్ కోర్ట్లో జరిగిద్ది. ఆగస్ట్ నుండి సెప్టెంబర్లో యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్ట్లో జరిగిద్ది. వీటన్నిటిలో వింబుల్డన్ అన్నిటికంటే పురాతనమైనది. ఇది 1877లో స్థాపించబడింది. దీని తర్వాత 1881లో యూఎస్ ఓపెన్, 1891లో ఫ్రెంచ్ ఓపెన్ మరియు 1905లో ఆస్ట్రేలియా ఓపెన్లు స్థాపించబడ్డాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. టెన్నిస్ మయామి ఓపెన్ టైటిల్స్ను గెలుచుకున్న సాబలెంకా మరియు స్కిన్నర్. అరీనా సాబలెంకా విజయవంతంగా కోకో గాఫ్ను ఓడించి 2026 మయామి ఓపెన్లో తన మహిళల సింగిల్స్ టైటిల్ను నిలబెట్టుకుంది. జానిక్ స్కిన్నర్ జిరి లెహెచ్కాను ఓడించి 2026 మయామి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. వీరిద్దరూ సన్షైన్ డబుల్ సాధించారు. ఇది ఒకే సంవత్సరంలో ఇండియన్ వేల్స్ మరియు మయామి ఓపెన్ రెండింటిని గెలుచుకున్న ఆటగాళ్లకు దక్కే అత్యున్నత గౌరవం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మయామి అంటే మమ్మీ తన పిల్లవాడితో ఇలా అంటుంది, ఏమని, రేపు బయట నుంచి వచ్చావు సబ్బు, సాబలెంకా సబ్బు అనుకోండి, సబ్బుతో చేతులు కాళ్ళు కడుక్కో, లేకపోతే
సిన్ అంటే అరిష్టం, అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇటాలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను జానిక్ సిన్నర్ మరియు మహిళల సింగిల్స్ టైటిల్ను ఎలీనా స్విటోలినా వీళ్ళిద్దరు గెలుచుకోవడం జరిగింది. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. ఇటాలియన్లో టిన్ అనుకోండి, క్యాన్లో స్వీట్లు ఉన్నాయి, అవి తినకు. అవి తింటే స్కిన్నర్లో సిన్ అనుకోండి, పాపం రా చిన్నపిల్లలది, ఆ క్యాన్లో ఆ టిన్లో ఉన్న స్వీట్లు తినకు అని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ రన్నరప్పుల గురించి చెప్పటం లేదు కోడ్స్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతామని. సో గెలిచిన వారి గురించి కోడ్స్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్, మార్టా కోస్టియాక్ మరియు జానిక్ సిన్నర్ మాడ్రిడ్ ఓపెన్ 2026ను గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్ జానిక్ సిన్నర్, మహిళల సింగిల్స్ మార్టా కోస్టియాక్ గెలుచుకోవడం జరిగింది. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మార్టా కోస్టియాక్లో కాస్ట్యూమ్ అనుకోండి, బట్టలు అనుకోండి, మరియు జానిక్ సిన్నర్లో సిన్నర్ అనుకోండి, సిన్. మంచి కాస్ట్యూమ్స్ సరిగ్గా వేసుకోకపోతే అది సిన్, అలాగే మ్యాడ్ చెడ్డగా ఉంటుందని అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్ మాడ్రిడ్ ఓపెన్ 2026లో మరో చరిత్ర సృష్టించాడు. ప్యారిస్ ఓపెన్ 2025, ఇండియన్ వేల్స్ 2026, మయామి ఓపెన్ 2026, మాంటే కార్లో 2026 మరియు మాడ్రిడ్ ఓపెన్ 2026 ఈ 5 మాస్టర్స్ 1000 టైటిల్ను వరుసగా గెలుచుకున్న తొలి పురుష క్రీడాకారుడిగా నిలిచాడు. ఫస్ట్. నెక్స్ట్, టెన్నిస్ ఫ్రెంచ్ ఓపెన్ 2026 టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జెరెవ్ ఇటలీకి చెందిన ఫ్లోవియా కోబ్లీని ఓడించి తన కెరీర్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఫస్ట్ టైటిల్ ఇతనికి. నెక్స్ట్, రష్యాకు చెందిన మిర్రా యాండ్రీవా పోలాండ్కి చెందిన మాజా చౌలిన్స్కాను ఓడించి తన కెరీర్లో మొదటి టెన్నిస్ గ్రాండ్ స్లామ్ను టైటిల్ను గెలుచుకున్నారు. ఇద్దరికి ఇది ఫస్ట్ టైటిల్, గ్రాండ్ స్లామ్ టైటిల్. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెంచ్, మనకు బాగా తెలుసు ఫ్రెంచ్ వైన్ అంటూ ఉంటాము. ఫ్రెంచ్ వైన్ తాగితే అలెగ్జాండర్కి జ్వరం వచ్చింది అతనికి అని మనం ఎవరికి చెప్తున్నాం? యాండ్రీవా ఆంటీకి చెప్తున్నాం ఏమని? ఫ్రెంచ్ వైన్ తాగి అలెగ్జాండర్ జ్వరంతో బాధపడుతున్నాడని. లారెస్ స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు 2026 క్రీడా ఆస్కార్లుగా విస్తృతంగా పరిగణించబడేవి. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కార్లోస్ అల్కరాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించిన వారు. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అరీనా సబలెంకా టెన్నిస్ క్రీడకు సంబంధించిన వారు. లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్యారిస్ సెయింట్ జర్మన్ ఫుట్బాల్. లారియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నాడియా కోమ్నేసి జిమ్నాస్టిక్ క్రీడకు సంబంధించిన వారు. నెక్స్ట్, దేశంలో జరిగే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగింది. డయ్యూ మనకు బాగా తెలుసు, అండమాన్ అండ్ నికోబార్ డయ్యూ డామన్ దాని యొక్క క్యాపిటల్. 3 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో సహా 11 పథకాలు కైవసం చేసుకున్న కర్ణాటక విజేతగా నిలిచింది. మొదటి 3 రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు మరియు మణిపూర్. మల్లకంబ్ మరియు తాడులాగుడు ప్రదర్శన క్రీడలుగా జరిగాయి. వీటికి మెడల్స్ ఉండవు. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 నినాదం ఖేల్ కే సితారా డయ్యూ కే కినారా చిహ్నం పేల్స్ ది డాల్ఫిన్ స్కట్ అని అంటాము. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఆతిథ్య ప్రదేశాలు గుల్మార్గ్ జమ్మూ కాశ్మీర్ మరియు లేహ్ లడాక్. లేహ్లో స్పోర్ట్స్ క్రీడలు జరిగాయి. గుల్మార్గ్లో జమ్మూ కాశ్మీర్లో స్నో ఈవెంట్స్ జరిగాయి. మొట్టమొదటిసారిగా ఫిగర్ స్కేటింగ్ను చేర్చారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క 6వ ఎడిషన్ భారత సైన్యం మొత్తం 23 పథకాలలో 9 స్వర్ణాలు, 6 రజతాలు మరియు 8 కాంస్యాలతో టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది. భారత సైన్యం ఇండియన్ ఆర్మీ 2024 మరియు 2025లో కూడా టీమ్స్ ఛాంపియన్షిప్లు గెలుచుకోవడం జరిగింది. దీని యొక్క మస్కట్ ఏంటంటే షీన్ ఈ షీ, ఇది ఒక స్నో లియోపార్డ్. ఖేలో ఇండియా గిరిజన క్రీడలు కేటీజీ మొట్టమొదటి ఫస్ట్ ఎడిషన్ ఇది. ఖేలో ఇండియా గిరిజన క్రీడలు 2026 మార్చి 25 నుండి ఏప్రిల్ 6 వరకు ఛత్తీస్గఢ్లో జరిగాయి. చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రత్యేకంగా భారతదేశం నలుమూలల ఉన్న గిరిజన క్రీడాకారులకు అంకితం చేయబడ్డాయి. అంటే ఓన్లీ ట్రైబల్స్ గిరిజనులకే, భారతదేశంలోని వారందరికీ గిరిజనులకు మాత్రమే ఈ క్రీడలు జరుగుతాయి. ఆతిథ్య రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఆతిథ్య నగరాలు రాయ్పూర్, జగదల్పూర్, సార్గుజా. 23 స్వర్ణాలతో పథకాల పట్టికలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. పాల్గొన్న క్రికెటిక్స్, ఫుట్బాల్, హాకీ,
క్లీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్ మరియు రెజ్లింగ్. ప్రదర్శన క్రీడలు వీటికి మెడల్స్ ఉండవు. అవి మల్లకం మరియు కబడ్డీ. దీని యొక్క అధికారిక మస్కట్ పేరు మోర్వీర్. ఇవి పథకాల పట్టిక ఈ విధంగా ఉంది. కర్ణాటక అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్, ఈ ఖేలో ఇండియా పథకం గురించి చూద్దాం. ఈ స్టాటిక్ జీకేకు చాలా ఇంపార్టెంట్. అలాగే కరెంట్ అఫైర్స్లో పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చాలా ఇంపార్టెంట్. ఇటీవల మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది. ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రధాన కేంద్ర రంగ పథకం. కేంద్రం మాత్రమే దీనికి నిధులు ఇస్తుంది. స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ సింగిల్స్ చట్టం 2007 కింద 2020లో ఖేలో ఇండియా క్రీడలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమంగా ప్రకటించారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. చెస్ క్రీడకు సంబంధించి కరెంట్ అఫైర్స్ను చూద్దాం. మ్యాగ్నస్ కార్ల్సన్ 2026 ఫీడే ఫ్రీ స్టైల్ చెస్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఫ్రీ స్టైల్ క్రీడ చెస్ క్రీడ టైటిల్ అంటే, ఫ్రీ స్టైల్ అంటే అక్కడ సృజనాత్మకు తావు ఉంటుంది. అలాగే కంఠస్థం చేసే దానికి తావు ఉండదు. ఎందుకంటే అక్కడ కొన్ని చెస్ బోర్డులో కొన్ని పావులు ఒక దగ్గర కాకుండా ఇంకొక దగ్గర అలా విడివిడిగా అక్కడక్కడ ఉంటాయి. వాటి ద్వారా సృజనాత్మకత, ఆలోచన శక్తి పెరగటం ఈ ఫ్రీ స్టైల్ యొక్క ప్రత్యేకత. మొట్టమొదటి అధికారిక ఫ్రీ స్టైల్ చెస్ ఛాంపియన్షిప్ ఫస్ట్ది ఇది. ఈ ఫ్రీ స్టైల్ చెస్ ఛాంపియన్షిప్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఫిషర్ ర్యాండమ్ చెస్ అని కూడా అంటారు దీన్ని. 2027 ఛాంపియన్షిప్లు జర్మనీలో జరిగింది. మ్యాగ్నస్ కార్ల్సన్ అమెరికన్ గ్రాండ్ మాస్టర్ అయిన ఫ్యాబియానో కరువాను ఓడించి మ్యాగ్నస్ కార్ల్సన్ గెలవడం జరిగింది. ఈయన నార్వేకి చెందిన వ్యక్తి. నెక్స్ట్, ఈశాన్య ప్రాంతం నుండి నార్త్ ఈస్ట్ రీజియన్ నుండి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్గా నిలిచిన మయాంక్ చక్రవర్తి అస్సాం రాష్ట్రానికి చెందినవారు. 94వ గ్రాండ్ మాస్టర్. దాదాపు ఇప్పుడు జూలై వరకు 99 మంది గ్రాండ్ మాస్టర్లు వార్తల్లో నిలిచారు. నెక్స్ట్ వీడియోలో మనం స్పోర్ట్స్ గురించి, జూలై గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళందరి గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్, సైప్రస్లో జరిగిన ఫీడే మహిళల క్యాండిడేట్స్ 2026 టోర్నమెంట్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి గెలుచుకున్నారు. చాలా ఇంపార్టెంట్, ఏమో తరచూ వార్తలు అందిస్తున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ ఫస్ట్ వ్యక్తి ఆర్ వైశాలి. ఫైనల్ రౌండ్లో రష్యాకు చెందిన కటెరీనా లగ్నోను ఓడించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధించారు. కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్లో ఇనియన్ పనీర్ సెల్వం డబుల్ గోల్డ్ను సాధించాడు. శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్లో గ్రాండ్ మాస్టర్ ఇనియన్ పనీర్ సెల్వం ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ టైటిల్స్ రెండింటిని గెలుచుకొని డబుల్ గోల్డ్ను కైవసం చేసుకున్నాడు. అలాగే క్లాసికల్ టైటిల్స్ను మిత్రబా గెలుచుకున్నారు. నెక్స్ట్, నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంతా చరిత్ర సృష్టించాడు. చాలా ఇంపార్టెంట్, ఆర్ వైశాలి తమ్ముడు. ఈయన కూడా చాలా ఇంపార్టెంట్, తరచూ వార్తలో నిలుస్తున్నారు. ఓస్లోలో జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కెమెర్పై చివరి రౌండ్లో విజయం సాధించడం ద్వారా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఈ టైటిల్ను గెలుచుకున్న తొలి ఫస్ట్ భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఒక ప్రతిష్టాత్మక క్లాసికల్ చెస్ టోర్నమెంట్ ఇది. ఓకే, ఈ యొక్క నార్వే చెస్ టైటిల్. నెక్స్ట్, 2026 మహిళల ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న సవిత్రా శ్రీభాస్కర్ మంగోలియాలోని ఉలాన్ బాటర్లో 2026 మహిళల ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్షిప్ను 19 ఏళ్ల సవిత్రా శ్రీభాస్కర్ గెలుచుకున్నారు. ఈ విజయంతో ఆమె 2027 ఫీడే మహిళల ప్రపంచ కప్ను కూడా అర్హత సాధించారు. రచిత పథకం ఉజ్బెకిస్తాన్ కాంస్యం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, గోవాకు చెందిన ఈదన్ వాజ్ భారతదేశపు 96వ గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. అంతకంటే ముందు 95వ గ్రాండ్ మాస్టర్ అరణ్యక్ ఘోష్. నెక్స్ట్, 2027 ఫీడే ఫ్రీ స్టైల్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన తొలి భారతీయుడిగా ప్రణవ్ వి నిలిచారు. నెక్స్ట్, ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్కు అర్హత సాధించిన తొలి భారతీయ గ్రాండ్ మాస్టర్ అరవింద్ నిలిచారు. మొత్తం $1.5 మిలియన్ సుమారు 14 కోట్ల ప్రైజ్ మనీతో ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ను 2026 చెస్ ప్రధాన ఈవెంట్గా ఆగస్టు 11 నుండి 15 వరకు జరగనుంది. ఈ స్పోర్ట్స్ అంటే ఇది ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్లా చెప్పవచ్చు. అది ఒక స్క్రీన్ మీద కలిసి ఆడతారు. ఇప్పుడు మనం బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. థామస్ మరియు ఉబెర్ కప్ 2026 గురించి చూద్దాం. 34వ థామస్ కప్ పురుషుల టీంకు సంబంధించింది ఇది. 31వ ఉబెర్ కప్ మహిళల విభాగం, అంటే రెండుటికి విడివిడిగా పేర్లు. ఈ రెండు డెన్మార్క్లోనే జరిగాయి. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరిగి ఈ అంతర్జాతీయ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లు జరుగుతాయి. థామస్ కప్ గెలిచింది చైనా, గోల్డ్ మెడల్ సాధించింది.
అలాగే సిల్వర్ రన్నర్-అప్‌లు ఫ్రాన్స్ గెలవడం జరిగింది. ఉబెర్ కప్ సౌత్ కొరియా గెలవడం జరిగింది. సిల్వర్ చైనా గెలవడం జరిగింది. 2022లో తొలి థామస్ కప్‌ను గెలిచిన భారతదేశం చరిత్ర సృష్టించింది. భారత మహిళల జట్టు 2014 మరియు 2016 ఉబెర్ కప్ కాంస్య పతకం గెలుచుకుంది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిదాంబి శ్రీకాంత్ రజత పతకం సాధించారు. ఆయన చివరి అంతర్జాతీయ టైటిల్ 2017లో ఫ్రెంచ్ ఓపెన్లో లభించింది. నెక్స్ట్, సింగపూర్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న తొలిసారి సాత్విక్ చిరాగ్. సింగపూర్లో జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సూపర్ 750 టోర్నమెంట్ పురుషుల డబుల్స్ ఫైనల్స్లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫీఖాన్ మరియు మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ జోడీని ఓడించి మాజీ ప్రపంచ నెంబర్ 1 జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి తమ తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది. ఇది హాకీ క్రీడకు సంబంధించిన కరెంట్ అఫైర్. FIH మహిళల నేషన్స్ కప్ విజేతగా భారత్. ఆక్లాండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ను 2-0 తేడాతో ఓడించి భారత్ తన సెకండ్ FIH మహిళల నేషన్స్ కప్ టైటిల్ను గెలవడం జరిగింది. అలాగే FIH మహిళల ప్రో లీగ్కు అర్హత సాధించడం జరిగింది. ఆల్ రెమోస్ సియామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. 2022లో ఈ టోర్నమెంట్ తొలి ఎడిషన్లో విజయం సాధించడం, నేషన్స్ కప్ టైటిల్ గెలవడం భారత్కు రెండవసారి జరిగింది. నెక్స్ట్, ఫుట్బాల్ కరెంట్ అఫైర్స్. కేరళను ఓడించి 8వ సంతోష్ ట్రోఫీని కైవసం చేసుకున్న సర్వీస్ జట్టు. ఫైనల్ అస్సాంలో ధాకువాకానా స్టేడియంలో జరిగింది. ఈ విజయంతో సర్వీస్ జట్టు తమ 8వ సంతోష్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది. 1941న స్థాపించబడింది. ఇది భారతదేశ అత్యున్నత సీనియర్ పురుషుల జాకీ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. పేరు పెట్టింది ఎవరంటే సర్ మన్మథ నాథ్ రాయ్ చౌదరి. సంతోష్ మహారాజ్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నారు. FC బార్సిలోనా తమ 16వ స్పానిష్ సూపర్ కప్ను గెలుచుకుంది. రియల్ మాడ్రిడ్ను ఓడించి తన 16వ స్పానిష్ టైటిల్ను FC బార్సిలోనా గెలవడం జరిగింది. ఇది సౌదీ అరేబియాలో జెడ్డాలో జరిగింది. రికార్డు స్థాయిలో 6వ SIFF మహిళల ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకునేందుకు భారత్ బంగ్లాదేశ్పై గోవాలోని మార్గోవాలో ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన SIFF మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్లో భారత్ ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించింది. ఈ దక్షిణాసియా టోర్నమెంట్లో భారత్ తన 6వ టైటిల్ను కైవసం చేసుకుంది. 2019 తర్వాత ఇదే మొదటిసారి. 2022, 2024లో గత 2 ఎడిషన్లలో బంగ్లాదేశ్ గెలవడం జరిగింది. బార్సిలోనా మనం ఇందాక చూసాం 29వ లా లీగా టైటిల్ను గెలుచుకుంది. రియల్ మాడ్రిడ్పై 2-0 తేడాతో విజయం సాధించింది. అత్యధిక లా లీగా ఛాంపియన్షిప్లు మొత్తం రికార్డు ఇప్పటికీ రియల్ మాడ్రిడ్ పేరిట ఉంది. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫుట్బాల్ UEFA యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్ ఛాంపియన్స్ లీగ్ 2025-26 ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో ప్యారిస్ సెయింట్ జర్మన్పై ఆర్సెనల్ను 4-3 తేడాతో ఓడించింది. నెక్స్ట్, ఇది ఒక ఒలింపిక్ పారాలింపిక్ క్రీడ సంబంధించిన కరెంట్ అఫైర్. మిలానో కోర్టినా 2026 ఒలింపిక్ మరియు పారాలింపిక్ వింటర్ గేమ్స్ జరగడం జరిగింది. మిలానో కోర్టినా 2026 గేమ్స్ 25వ ఒలింపిక్ వింటర్ గేమ్స్ మరియు 14వ పారా ఒలింపిక్ గేమ్స్ కోర్టినాలో జరిగాయి. వీటిని ప్రధానంగా ఇటలీ నగరమైన మిలాన్ మరియు కోర్టినా డి ఆంజో ఆతిథ్యం ఇచ్చాయి. 2 నగరాధికంగా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వింటర్ ఒలింపిక్స్ 2026 ఫిబ్రవరి 6 నుండి 22 వరకు జరిగాయి. దీనిలో కొత్త క్రీడ స్కీ మౌంటైనరింగ్ ఒలింపిక్స్లో అరంగేట్రం చేయడం జరిగింది. వింటర్ పారాలింపిక్స్ మార్చి 6 నుండి 15 వరకు జరిగాయి. అధికారిక మస్కట్లు ఏంటంటే టీనా ఒలింపిక్ మస్కట్ మరియు మైలో పారాలింపిక్ మస్కట్. నార్వే వరుసగా 3వసారి వింటర్ ఒలింపిక్స్ క్రీడలు అత్యధికంగా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ పథకం లేకుండా వెనుకదిరిగింది. వింటర్ పారాలింపిక్స్ చైనా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది వరుసగా 2వసారి. ఇటలీ 3వసారి వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్యం ఇచ్చింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో వింటర్ స్కీమ్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరగడం జరిగింది. ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో భారత 14 పథకాలు సాధించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఏకా అరీనాలో జరిగిన తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ఆతిథ్య దేశమైన భారత్ 102 స్వర్ణాలతో సహా మొత్తం 114 పథకాలు గెలుచుకుంది. పథకాల పట్టికలో జపాన్ 2వ స్థానంలో నిలిచింది. అర్జెంటీనా 3వ స్థానంలో నిలిచింది. జూన్ 4 నుండి 8 వరకు జరిగిన ఈ ఛాంపియన్షిప్లో సాంప్రదాయ యోగాసనం, ఆర్టిస్టిక్ సింగిల్, ఆర్టిస్టిక్ పెయిర్, ఆర్టిస్టిక్ గ్రూప్, రిథమిక్ పెయిర్ విభాగాల్లో పోటీలు జరిగాయి. 2026 ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్
ఆతిథ్య నగరం ఉలాన్ బతార్, మంగోలియా. నిర్వాహకులు ఆసియన్ బాక్సింగ్ ఫెడరేషన్. ప్రాముఖ్యత కొత్త ప్రపంచ బాక్సింగ్ ర్యాంకింగ్ విధానానికి అనుగుణంగా జరుగుతున్న మొట్టమొదటి ఖండాంతర ఛాంపియన్షిప్. ఆమోదించబడిన వెయిట్ కేటగిరీలో ఫైనలిస్టులు 2026 కామన్వెల్త్ గేమ్స్కు మరియు 2026 ఆసియన్ గేమ్స్కు నేరుగా అర్హత సాధిస్తారు. పథకాల పట్టిక. కజకిస్తాన్ నామ్ క్లా తర్వాత భారత్ మొత్తం 16 పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. భారత్ 16 పథకాలను 5 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలు కైవసం చేసుకుంది. నెక్స్ట్, ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల జట్టు 6 పథకాలు గెలుచుకుంది. అందులో స్వర్ణం విశ్వనాథ్ సురేష్ 50 కిలోలు. మహిళల జట్టు 10 పథకాలు, అందులో 4 స్వర్ణాలు గెలవడం జరిగింది. మీనాక్షి హోడా 45 కిలోలు, ప్రీతి పవార్ 54 కిలోలు, ప్రియా గంగర్ 60 కిలోలు, అరుంధతి చౌదరి 70 కిలోలు గెలవడం జరిగింది. నెక్స్ట్, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 6 నుండి 12 వరకు కిర్గిస్తాన్లో బిషెక్లో జరిగింది. ఈవెంట్ ఒక ఫార్మాట్ ఫ్రీ స్టైల్ మహిళల రెజ్లింగ్ మరియు గ్రీకో రోమన్ కేటగిరీలు ఉంటాయి. ఇరాన్ 6 స్వర్ణాలతో ఓవరాల్ మెడల్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 17 పథకాలతో 5వ స్థానంలో నిలిచింది. ఇందులో స్వర్ణాలు సుజిత్ కల్కల్ 65 కేజీలు ఫ్రీ స్టైల్, అభిమన్య హుండాల్ 75 కేజీలు ఫ్రీ స్టైల్ గెలవడం జరిగింది. గాంధీనగర్లో జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 భారత్ 10 పథకాలతో ముగించింది. భారత్ మొట్టమొదటిసారిగా 1982 తర్వాత ఢిల్లీలో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఎక్కడ? గాంధీనగర్లో. ఈ ఛాంపియన్షిప్లో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ మరియు ఓవరాల్ టోటల్కు వేరువేరు పథకాల ప్రదానం చేయబడటంతో పలువురు భారతీయ అథ్లెట్లు బహుళ పథకాలను కైవసం చేసుకున్నారు. అంటే 2 పథకాల కంటే ఎక్కువ కైవసం చేసుకున్నారు. నెక్స్ట్, ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ఏకైక స్వర్ణాన్ని అందించిన తేజస్విన్ శంకర్. పురుషుల విభాగంలో తేజస్విన్ శంకర్ విజయం సాధించి భారతదేశానికి ఏకైక స్వర్ణాన్ని అందించాడు. ఫిబ్రవరి 6న చైనాలోని టియాన్జియాన్లో జరిగిన భారతదేశం మొత్తం 4 పథకాలతో 1 స్వర్ణం, 2 రజతాలు మరియు 2 కాంస్యాలు గెలవడం జరిగింది. అగ్రస్థానంలో చైనా 11 రజతాలతో నిలిచింది, 13 కాంస్యాలతో నిలిచింది. ఖతార్ 2వ స్థానంలో, జపాన్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఆసియా బీచ్ గేమ్స్ కబడ్డీలో భారత్కు స్వర్ణ, రజత పథకాలు. చైనాలోని పాన్యాలో జరిగిన ఆసియా బీచ్ గేమ్స్ కబడ్డీ పోటీలో భారత్ మహిళల జట్టు స్వర్ణ పథకాన్ని సాధించగా పురుషుల జట్టు రజత పథకం సరిపెట్టుకుంది. ఈ క్రీడల్లో మహిళా జట్టు భారత్కు 6వ వరుస స్వర్ణ పథకాన్ని అందించడం జరిగింది. ఉలాన్ బతార్ ఎక్కడ? మంగోలియా ఓపెన్ 2026ను 16 పథకాలతో భారత్ ఘనంగా మునికించింది. దినేష్ ధన్కర్ 125 కేజీలు మరియు దీపక్ 61 కేజీలు తమ పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణ పథకాలు గెలుచుకోవడంతో భారత్ రిజల్ట్ గెలుచుకోవడం. మంగోలియాలోని ఉలాన్ బతార్ ఓపెన్లో భారత్ సాధించిన మొత్తం 16 పథకాలు, 8 స్వర్ణాలు, పురుషులు మరియు మహిళల ఫ్రీ స్టైల్ 3 చొప్పున మరియు గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 2 చొప్పున గెలవడం జరిగింది. మొత్తం 16 మెడల్స్. ప్రపంచ స్థాయి ట్వైకాండో ర్యాంకింగ్స్లో టాప్ 5లో నిలిచిన తొలి భారతీయురాలు రూపా బయర్. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన రూపా బయర్ వరల్డ్ ట్వైకాండో ప్రపంచ ర్యాంకింగ్స్లో 5వ స్థానాన్ని సాధించిన తొలి భారతీయ ట్వైకాండో క్రీడాకారిణిగా నిలిచారు. ఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో 208 పథకాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన ఈవెంట్లో ముగిసే సమయానికి భారత్ 208 పథకాలు గెలవడం జరిగింది. తద్వారా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆతిథ్య దేశమైన భారత్ 75 స్వర్ణాలు, 69 రజతాలు, 64 కాంస్య పథకాలు గెలుచుకుంది. 35 పథకాలతో రష్యా 2వ స్థానంలో నిలిచింది. 3 పథకాలతో బోస్నియా మరియు హెర్జెగోవియా 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్కు భువనేశ్వర్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్లో భువనేశ్వర్లోని ఒడిశాలో ఉన్న కళింగ ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2024 పూర్తయిన కళింగ ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం దక్షిణాసియాలోని అతిపెద్ద ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియంగా ఉంది. నెక్స్ట్, 2027 ఆసియా రిలే మరియు 2028 ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2028 మార్చి 3 నుండి 5 వరకు ఈ వరల్డ్ ఇండోర్ ఛాంపియన్షిప్లు జరగనున్నాయి. అలాగే 2027 ఆసియా రిలే ఛాంపియన్షిప్ 3వ ఎడిషన్ చండీగఢ్ ఆతిథ్య నగరంగా వ్యవహరించనుంది. నెక్స్ట్, భారత్ ఆసియా క్రీడల స్వర్ణ పథక విజేత రన్నర్ జిన్సన్ జాన్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన హాంగ్జౌలో జరిగిన 2023 ఆసియా క్రీడల్లో 1500 మీటర్ల పరుగులో కాంస్య పథకం సాధించారు. జిన్సన్ జాన్సన్ 1500 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును కలిగి ఉన్నారు. నెక్స్ట్, 2026 ఆసియా రైఫల్ పిస్టల్ ఛాంపియన్షిప్లో భారత్ ఆధిపత్యం. న్యూఢిల్లీలో డాక్టర్ కార్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జరిగిన 2026 ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ ముగిసింది. మొత్తం 94 పథకాలు భారత్ సాధించింది. అలాగే అనేక జట్టు విజయాలతో పాటు భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈషా సింగ్, రుద్రాంక్ష పాటిల్, ఎల్లెవిన్ వలరివిన్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమార్, అమర్ప్రీత్ సింగ్ మరియు సూరజ్ శర్మ వంటి వారు స్వర్ణ పతాక విజేతలుగా ఉన్నారు. నెక్స్ట్, వరల్డ్ ఆర్చరీ ద్వారా ఆర్చరీ ఆఫ్ ది ఇయర్
2025గా శీతల్ దేవి ఎంపిక. జమ్మూ కాశ్మీర్కు చెందిన 19 ఏళ్ల ఈమె గత ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించిన ఫస్ట్ మరియు ఏకైక చేతులు లేని మహిళా ఆర్చర్గా నిలిచారు. ఆమెకి 2025 పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా వరల్డ్ ఆర్చరీ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ అల్ట్రా రన్నర్స్ అసోసియేషన్ 24 గంటల ఆసియా మరియు ఓషినియాకు ఛాంపియన్షిప్లలో 5 పథకాలతో భారత్ చరిత్ర సృష్టించింది. జపాన్లోని హిరోసాకి నగరంలో జరిగిన ఈ ఛాంపియన్షిప్ 9 దేశాల నుండి 81 మంది అథ్లెటిక్లు ఎండ్యూరెన్స్ ఈవెంట్లో పాల్గొన్నారు. భారత్ మొత్తం 5 పథకాలు గెలుచుకుంది. 2 స్వర్ణాలు, 1 రజతం మరియు 2 కాంస్యాలు. పురుషుల జట్టుకు స్వర్ణం, మహిళల జట్టుకు కాంస్యం. అమర్ సింగ్ దేవేండా స్వర్ణం పథకం గెలుచుకోవడం జరిగింది. 5వ ఆసియా కప్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్లకు గోవా ఆతిథ్యం ఇచ్చింది. బోనస్ 5వ ఎడిషన్ ఆసియా కప్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ కార్డ్స్. ఇది జూన్ 21, 27లో తేదీలు జరిగింది. భారతదేశం గోవా 14 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈవెంట్లో ప్రతిష్టాత్మక ఖండాంతర ఈవెంట్లు నిర్వహించేవారు. భారతదేశం 3 రజత పథకాలు, 1 కాంస్య పథకం గెలుచుకుంది. నెక్స్ట్, IIME UAE కార్టింగ్ అంటే మధ్యలో ఇలా కార్లో కూర్చుంటారు, మధ్యలో టైర్స్ అవి ఉంటాయి. ఆ సైడ్స్ మనం వెళ్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం చాలా ప్రదేశాల్లో, ఎగ్జిబిషన్స్ అలాంటి వాటిలో. టాప్ 5లో నిలిచిన తొలి భారతీయురాలిగా రేసర్ అతికా మీర్ గుర్తింపు. తొలిసారి పాల్గొన్న పోటీలో టాప్ 5లో నిలిచిన తొలి భారతీయురాలు 11 ఏళ్ల అతికా మీర్. US మెరీనా సర్క్యూట్లో జరిగిన IIME UAE కార్టింగ్ ఛాంపియన్షిప్లో ఈ ఘనత సాధించింది. నెక్స్ట్, వరల్డ్ రోయింగ్ కప్లో భారత్కు మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని సాధించిన లక్ష్ మరియు ఉజ్వల్ కుమార్ సింగ్ చరిత్ర. నెదర్లాండ్లో జరిగిన వరల్డ్ రోయింగ్ కప్ 3 మొట్టమొదటి స్వర్ణ పథకానికి గెలుచుకోవడం ద్వారా లక్ష్య మరియు ఉజ్వల్ కుమార్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ భారతీయ జోడీ 6 నిమిషాల 26.9 సెకండ్ల సమయంలో మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఈ విధంగా ఉంటుంది. 2 కర్రలు పట్టుకొని బోటు ద్వారా నడపడం. హాంకాంగ్ మరియు నెదర్లాండ్స్ జట్టు కంటే ముందు రేసును పూర్తి చేయడం ద్వారా స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ 2026 గ్రాండ్ ప్రీ సీజన్ ఫలితాలు. మొత్తం 6 సీజన్లు జరిగాయి, జనవరి నుండి జూన్ వరకు. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ జార్జ్ రసెల్, జపాన్ గ్రాండ్ ప్రీ కిమీ ఆంటోనెల్లి, మెర్సిడిస్. స్పెయిన్ గ్రాండ్ ప్రీ మార్క్ మరేజ్, డుకాటి. కెనడియన్ గ్రాండ్ ప్రీ ఆండ్రియా కిమీ ఆంటోనెల్లి. బార్సిలోనా గ్రాండ్ ప్రీ లూయిస్ హ్యామిల్టన్. మొనాకో గ్రాండ్ ప్రీ కిమీ ఆంటోనెల్లి. చెప్తా వార్తల గురించి చూద్దాం. 7 సంవత్సరాల ఈతగాడు ఇషాంక్ రాంచీ చెందినవాడు. శ్రీలంక మరియు భారత్ మధ్య పాక్ జలసాగరాన్ని ఇది కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి ఘనత సాధించాడు. నేపాల్కు చెందిన ప్రముఖ పర్వత ఆరోహరాలు కిమీ రీతా షెర్పా మౌంట్ ఎవరెస్ట్ను అత్యధిక సార్లు అధిరోహించిన ప్రపంచ రికార్డును బద్దలుకొట్టే చరిత్ర సృష్టించారు. ఈమె 32వసారి ఈ శిఖరాన్ని అధిరోహించింది. అస్సాంకు చెందిన రూపోమోని గొట్ట తొలి మహిళగా మౌంట్ ఎవరెస్ట్ విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన శ్రియాన్షి వాలిశెట్టి చైనాలోని బావోజీ చైనా మాస్టర్స్లో మహిళల సింగిల్స్లో రజత పథకం సాధించారు. ఇంగ్లాండ్కు చెందిన గల్ఫర్ అరోన్ రాయ్ PGA ప్రొఫెషనల్స్ గల్ఫర్స్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ 2026ను గెలుచుకున్నారు. భారత్ రోలర్ స్కేటర్ స్వాతి ధర్మేంద్ర శర్మ 2000 స్లంబాల క్రింద 50 మీటర్ల లింగ్బో స్కేటింగ్ అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. ఈమె సవాల్ను అద్భుతమైన 7.46 సెకండ్లో పూర్తి చేసింది. జర్మనీ కోచ్ సబ్రీనా విట్మాన్ మొదటి మహిళా పురుషుల ప్రొఫెసర్ ఫుట్బాల్ జట్టుకు శాశ్వతంగా నిర్వహించే బాధ్యతలు స్వీకరించారు. ఆమె జర్మనీ క్లబ్ FC ఇంగోస్టాడ్ 04 ప్రధాన కోచ్గా నియమించారు. 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఒడిశా భువనేశ్వర్లో కళింగ స్టేడియంలో ముగిశాయి. హర్యానా మొత్తం ఛాంపియన్షిప్గా నిలిచింది. మొత్తం 95 పథకాలు సాధించగా అందులో 39 స్వర్ణ పథకాలు ఉన్నాయి. నెక్స్ట్, స్వాష్ టాప్ సీడ్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన అనాహత్ సింగ్ చాలా ఇంపార్టెంట్, ఇటీవల కూడా వార్తలో నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. అల్బాయ్ సింగ్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఇండియన్ ఓపెన్ 2026 ముంబైలో ఇది జరిగింది. లెబ్రాన్ జేమ్స్ NBAలో అత్యధిక గేమ్స్ ఆడిన 16-12 రికార్డును సాధించాడు. భారత్ బాక్సర్లు వరల్డ్ ర్యాంక్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026 ప్రచారాన్ని బ్యాంకాక్ థాయిలాండ్లో ముగించారు. 5 పథకాలు సాధించారు. 1 స్వర్ణం, 3 రజతాలు, 1 కాంస్యం. ప్రపంచ నెంబర్ 1 జానిక్ స్కిన్నర్ ATP మాస్టర్స్ 1000 స్థాయి గ్రాండ్ స్లామ్ల కంటే ఒక స్థాయి దిగువలో 32 వరుస సింగిల్స్ మ్యాచ్లు గెలిచి మొదట పురుష టెన్నిస్ ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. మనం ఇందాక చూసాం, అదొక రికార్డు. మొత్తం 5 ఒకేసారి గెలవడం, ఇది ఒక రికార్డు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.
ఇంతవరకు మనం వార్తల్లో నిలిచిన క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ను చూసాం. మరొక ముఖ్యమైనది ఫీఫా వరల్డ్ కప్, అది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ ఛానల్లోనే ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి వీక్షించండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు వీక్షించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.